వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక ఇవాల్టి ఎపిసోడ్లోకి వెళ్తే శివదేవయ్య గన్ని అగ్నిదేవ్కి ఏం చేస్తాడు ఇది చూసిన మయూక, నాన్న ఇప్పుడు మనం తొందర పడితే ఖచ్చితంగా షూట్ చేసేలాగే ఉన్నాడు, ముందు తప్పించుకుందాం అని చెప్పేసి మెల్లగా కిందికి వంగి మట్టి తీసి శివదేవయ్య మీదకి ఇగ్గుతుంది. ఆ మట్టి కళ్ళల్లో పడడంతో శివదేవయ్య కొంచెం అటు ఇటు చూసేసరికి అగ్నిదేవ్ మయూక అక్కడి నుంచి పారిపోతారు. తప్పించుకున్నారు దుర్మార్గులు, మళ్ళీ నా చేతికి దొరక్కపోతారా, నా చేతిలో చావకపోతారా అని కోపంగా శివదేవయ్య అంటూ, సూరమ్మ నీకేం కాలేదు కదా అని కింద పడ్డ సూరమ్మని పైకి లేపుతాడు. మీ దయ వల్ల నేను బానే ఉన్నాను బాబు, నేను బతికి బయటపడ్డాను. ఆ దేవుడి దయ వల్ల మీరొచ్చారు, లేదంటే ఆ అగ్నిదేవు నన్ను ఇప్పటికల్లా చంపేసి ఉండేవాడు అని సూరమ్మ అనగానే, నువ్వేం భయపడకు సూరమ్మ, నీకు నేనున్నాను కదా. ఆ రోజు కోర్టు దగ్గర ఏదో చెప్పడానికి వచ్చావు, అసలు ఏం చెప్పడానికి వచ్చావో చెప్పు సూరమ్మ, ఇప్పుడైనా చెప్పు అని శివదేవయ్య అడుగుతాడు. చెప్తాను బాబు చెప్తాను, ఆ విషయం చెప్పడానికే నేను ఇంకా బతికున్నాను. అసలు 8 ఏళ్ల క్రితం ఏం జరిగిందంటే అని జరిగిన ఫ్లాష్ బ్యాక్ అంతా కూడా సూరమ్మ శివదేవయ్యకి చెప్తూ ఉంటుంది. ఆ రోజు కమలమ్మ తన కన్నబిడ్డను అగ్నిదేవ్ నుంచి కాపాడుకోవడానికి ఆ బిడ్డని నదిలో వదిలేసింది బాబు. ఆ తర్వాత ఆ బిడ్డనే ఆ నారాయణమ్మ తన కన్న బిడ్డలాగా పెంచుకుంది బాబు. అదంతా నాకు తెలుసు సూరమ్మ, కానీ ఇన్ని రోజులైనా నా కన్నబిడ్డ ఎవరో నాకు తెలియడం లేదు. అసలు నా కన్నబిడ్డ ఎవరో ముందు ఆ విషయం చెప్పు సూరమ్మ అని శివదేవయ్య అడుగుతూ ఉంటే, మీ కన్నబిడ్డ ఇంకెవరో కాదు, మిమ్మల్ని నోరారా నాన్న అని పిలుస్తున్న ఆ పున్నమే అని సూరమ్మ నిజం చెప్తుంది. నువ్వు చెప్తుంది నిజమేనా సూరమ్మ, పున్నమి నా కన్నబిడ్డ అని షాక్తో శివదేవయ్య అడుగుతూ ఉంటే, అవును బాబు, నీ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ, నీకు కమలికి పుట్టిన గారాల బిడ్డ అని సూరమ్మ అనగానే, ఇది కళా నిజమా అని నాకు ఇంకా అనుమానంగానే ఉంది సూరమ్మ. ఇన్నాళ్ళు నా కన్నబిడ్డ నా పక్కనే ఉండి నాన్న నాన్న అని పిలుస్తూ ఉన్నా కూడా నేను నా కన్నబిడ్డను గుర్తించలేని గుడ్డివాణ్ణైపోయాను కదా సూరమ్మ. ఆ పున్నమి లాంటి బిడ్డ నా కూతురైతే బాగుండు అని అనుకున్నాను, కానీ ఆ పున్నమే నా కూతురు అని తెలిసేవరకు అసలు ఆనందంగా ఉంది సూరమ్మ. ఇన్నాళ్ళకి ఆ దేవుడి దయ వల్ల కాదు నీ దయ వల్ల నా కూతురు ఎవరో నాకు తెలిసింది సూరమ్మ. చాలు, ఈ జన్మకి ఇది చాలు, ఇంతకంటే నేను ఏమీ కోరుకోను. ఈ జన్మకి నేను నీ రుణాన్ని తీర్చుకోలేను సూరమ్మ అని శివదేవయ్య అంటూ ఉంటే, అయ్యో బాబు, మీ ఆనందాన్ని చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాదు బాబు, మీకు నేను ఇంకో విషయం కూడా చెప్పాలి అని సూరమ్మ అనగానే, ఏంటి సూరమ్మ అది అని శివదేవయ్య అడుగుతాడు. మీ భార్య కమలి ఎవరో కాదు బాబు, ఆ భానుమతమ్మ గారి చిన్న కూతురే మీ భార్య కమలి అని సూరమ్మ అనేవారికి శివదేవయ్య షాక్ అయిపోతాడు. ఏంటి సూరమ్మ నువ్వనేది, భానుమతి గారి చిన్న కూతురు నా కమలియా అని శివదేవయ్య అంటూ ఉంటే, అవును బాబు అవును, ఆ భానుమతమ్మ గారి చిన్న కూతురే మీ కమలి. ఈ విషయాన్ని ఎన్నో రోజులుగా మీకు చెప్పాలి అని అనుకుంటే ఆ అగ్నిదేవ్ గారు చెప్పకుండా అడ్డుపడ్డాడు అని సూరమ్మ అనగానే, నువ్వు చెప్పే వరకు ఆ భానుమతి గారి చిన్న కూతురే నా భార్య అని నాకు తెలియదు సూరమ్మ. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఒకే గూటి పక్షులు ఒకే చోటికి చేరుతాయి అని అంటారు, అందుకే మా విషయంలో మేమందరం ఒకే గూటి పక్షులం కాబట్టే ఒకే చోటికి చేరామేమో అని అనిపిస్తోంది. పున్నమి నా కూతురే కాదు, భానుమతి గారి మనవరాలు అని తెలిసిన తర్వాత నాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది సూరమ్మ. అసలు నీకు ఏమిచ్చినా కూడా నేను నీ రుణాన్ని తీర్చుకోలేను. ఒక్క నిమిషం అని చెప్పి శివదేవయ్య కార్ దగ్గరికి వెళ్లి క్యాష్ తీసుకొని వచ్చి సూరమ్మ చేతిలో పెడతాడు. వద్దు బాబు అని సూరమ్మ ఎంత అన్నా కూడా, వద్దు సూరమ్మ తీసుకో, ఇది నీ రుణం తీర్చుకోవడానికి నేను ఇస్తున్న డబ్బు కాదు, నా కూతురు ఎవరో నువ్వు నాకు చెప్పినందుకు బహుమతిగా ఇస్తున్న డబ్బు. పైగా నువ్వు ఇదే ఊర్లో ఉన్నావు అంటే ఆ అగ్నిదేవ్ నిన్ను ఎప్పుడైనా సరే చంపేయొచ్చు. అందుకే ఈ డబ్బు తీసుకొని నువ్వు ఈ ఊరు వదిలి వేరే ఊరికి వెళ్లి నీ కుటుంబంతో సహా హ్యాపీగా సంతోషంగా జీవించు అని శివదేవయ్య అనగానే, ధర్మప్రభువులు బాబు మీరు మీ కుటుంబం ఎప్పుడు చల్లగా ఉండాలి బాబు అని చెప్పేసి సూరమ్మ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. నెక్స్ట్ సీన్ లో అగ్నిదేవ్ మయూక పారిపోయి కార్ దగ్గరికి వస్తారు. మయూక, నా అంచనా ప్రకారం ఆ సూరమ్మ శివదేవయ్యకు నిజమంతా చెప్పేసి ఉంటుంది, పున్నమే తన కూతురు అన్న విషయం కూడా చెప్పేసి ఉంటుంది అని అగ్నిదేవ్ అనగానే, అవును నాన్న, ఖచ్చితంగా చెప్పే ఉంటుంది అని మయూక అంటుంది.
అంటే ఇంకాసేపట్లో తండ్రి కూతుర్లు ఇద్దరూ కూడా కలవబోతున్నారన్నమాట. వాళ్ళు కలవకుండా ఎలా ఆపాలి అని అగ్నిదేవ్ ఆలోచనలో పడుతూ మయూక మాత్రం పున్నమి రౌడీని తోసేస్తూ ఉండగా తీసిన వీడియోని మాత్రం గుర్తు తెచ్చుకుంటూ నేను ఆపుతాను నాన్న అని గట్టిగా అంటుంది. నువ్వు ఆపుతావా? ఎలా ఆపుతావమ్మా అని అగ్నిదేవ్ అనగానే ఇదిగో ఇలా అని ఫోన్లో తను తీసిన వీడియోని అగ్నిదేవ్కి చూపిస్తుంది. శివదేవయ్య, భానుమతమ్మ మనవరాలే పున్నమి అని చెప్పబోతున్నావా? నువ్వు ఎలా చెప్తావో నేను చూస్తా అని అగ్నిదేవ్ అనుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో పృథ్వీ పున్నమి ఇద్దరు కూడా హాల్లో కూర్చుంటారు. సూరమ్మ దగ్గర జరిగిందంతా పృథ్వీ గుర్తు చేసుకుని అంత దూరం వెళ్లినా కూడా ఫలితం లేకపోయింది అని విసుగ్గా అంటాడు. అవును వకీల్ సాబ్, ఆ అగ్నిదేవ్ గనక రాకుండా ఉంటే ఆ సూరమ్మ నా కన్నవాళ్లు ఎవరో ఖచ్చితంగా నాకు చెప్పేసి ఉండేది. ఈ పాటికి నా వాళ్ళందరినీ కూడా నేను కలుసుకుని ఉండేదాన్ని. కానీ ఆ అగ్నిదేవ్ వాడే మొత్తం చెడగొట్టేశాడు అని పున్నమి కోపంగా అంటుంది. బాధపడకులే పున్నమి, ఈ రోజు కాకపోతే రేపైనా సరే సూరమ్మని కలుసుకుందాం, నీ తల్లిదండ్రులు ఎవరో తెలుసుకుందాం అని పృథ్వీ అంటుండగానే అక్కడికి భానుమతమ్మ వస్తుంది. ఒరే పృథ్వీ, ఇప్పటిదాకా ఎక్కడికెళ్లారురా? పైగా ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయరేంటి అని భానుమతమ్మ అడగగానే నానమ్మ, ఇన్ని రోజులు మనం పున్నమి అనాథ అని అనుకున్నాం కదా, అంతేకాకుండా పున్నమికి కులం లేదు, గోత్రం లేదు, అయినవాళ్లు లేరు అంటూ దెప్పి పొడిచారు కదా. తన కన్నవాళ్లు ఉన్నారని, తన కన్నవాళ్లు కూడా పున్నమి కోసం వెతుకుతున్నారు అని ఈ రోజే తెలిసింది నానమ్మ అని పృథ్వీ అనగానే ఏం మాట్లాడుతున్నావురా అని భానుమతమ్మ ఆనందంగా అంటుంది. అవునమ్మమ్మ గారు, ఇన్నాళ్ళు నా కన్నవాళ్లు ఎవరో తెలియక నేను నాలో నేనే బాధపడిపోయాను. ఎప్పటికైనా నా కన్నవాళ్ళని కలుస్తాను అని కోటి ఆశలతో ఎదురు చూస్తున్నాను. ఇన్నాళ్లకి ఆ దేవుడు నా మొర ఆలకించినట్టున్నాడు. అందుకే నా కన్నవాళ్ళెవరో తెలుసుకునే మార్గాన్ని చూపించాడు. ఆ సూరమ్మ ద్వారా తెలిసే అవకాశాన్నిచ్చాడు అని పున్నమి అనగానే సూరమ్మనా? ఆవిడెవరు? ఆవిడిని కలిస్తే నీ కన్నవాళ్ళెవరో ఎలా తెలుస్తుంది అని భానుమతి అడుగుతుంది. ఆ సూరమ్మకి నా కన్నవాళ్ల గురించి తెలుసు కాబట్టే నేను కలిస్తే ఆ విషయాలన్నీ చెప్తాను అని చెప్పింది అని పున్నమి అనగానే ఏంటి నీ విషయాలు, నీ కన్న తల్లిదండ్రుల విషయాలు అన్నీ కూడా ఆ సూరమ్మ చెప్పేసిందా అని షాక్తో శృతి అడుగుతుంది. లేదు, మేము ఆ సూరమ్మని కలిసి ఆమె మాకు అన్ని విషయాలు చెప్పేలోపే ఆ అగ్నిదేవ్ వచ్చి మొత్తం నాశనం చేసేశాడు అని పున్నమి అనగానే శృతి ఊపిరి పీల్చుకుంటుంది. ఆ సూరమ్మని ఆ అగ్నిదేవ్ పారిపోయేలా చేశాడు, లేదంటే ఈ పాటికి నా వాళ్ళందరినీ నేను కలుసుకుని ఉండేదాన్ని అని పున్నమి అనగానే ఏం చేస్తాం, కొంతమంది తలరాతలు అంతే. ఆ దేవుడు అందరూ ఉన్నా కాని అనాథలా బతుకు అని నిన్ను శపించినట్టున్నాడు అని శృతి అంటుంది. అసలు జీవితంలో నీ కన్నవాళ్లను కలిసే అదృష్టం నీకు లేనే లేదు అని కావాలని శృతి అంటూ ఉంటే తప్పు, నో అని అనుకుంటూ శివదేవయ్య ఎంట్రీ ఇస్తాడు. నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు? జీవితంలో నీ ముఖం నాకు చూపించొద్దు అని చెప్పాను కదా అని భానుమతమ్మ కోపంగా అంటుంది. ఒక్క నిమిషం ఆగండి అత్తయ్య గారు, అన్నీ చెప్తాను అని శివదేవయ్య అనగానే అత్తయ్య గారా, నువ్వు నన్ను అత్తయ్య గారు అని పిలుస్తున్నావేంటి అని భానుమతమ్మ కోపంగా అడుగుతుంది. ఒక్క నిమిషం ఆగండి, ఆ విషయాలన్నీ కూడా నేను మీకిప్పుడు వివరించబోతున్నాను. నేను చెప్పిన తర్వాత మీకే అన్నీ అర్థమవుతాయి, నేనెందుకు వచ్చానో ఎవరి కోసం వచ్చానో అని శివదేవయ్య అనగానే ఏంటయ్యా నువ్వు చెప్పేది? కావాలని నా అల్లుణ్ణి చంపబోయింది కాక మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ఇక్కడికి వచ్చావు? ముందిక్కడి నుంచి బయటికి పో అని కళావతి భయంతోనే అతనికి గట్టిగా చెప్తుంది. మీరు కాస్త ఆవేశం తగ్గించుకుంటే బాగుంటుంది వదిన గారు అని శివదేవయ్య అనగానే నేంటి వదిన గారా అని ఏమీ తెలియనట్టు కళావతి షాక్ అయినట్టు నటిస్తూ ఉంటుంది. అవును, నేను మీ చెల్లెలికి భర్తను అయితే మీరు నాకు వదిన గారే కదా అని శివదేవయ్య అనేసరికి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నారు శివదేవయ్య గారు, మీరు మా ప్రభావతి భర్త అని భానుమతమ్మ అడగగానే అవును అత్తయ్య గారు, నేను మీ కూతురి భర్తనే. ప్రభావతి కమలి అని పేరు మార్చుకోవడం వల్ల ఇదంతా జరిగింది. లేదంటే ఆ రోజు మీరు మీ కూతురు ప్రభావతి నాకు తెలుసా అని అడిగినప్పుడే నిజాలన్నీ బయటపడి ఉండేవి. కానీ ఆ పేరు తెలియకపోవడంతో నేను ఏమీ చెప్పలేకపోయాను. నిజమత్తయ్య గారు, నేను మీ కూతురి భర్తని, మీ అల్లుణ్ణి అని శివదేవయ్య అంటూ ఉంటే భానుమతమ్మ సంతోషంతో ఉప్పొంగిపోతూ ఉంటుంది. అల్లుడు గారు అని అంటూ
భానుమతమ్మ శివదేవయ్య చెంపలు మెల్లగా నిమురుతూ, అల్లుడు గారు, నా కూతురు ఎక్కడా అని అడుగుతుంది. నన్ను క్షమించండి అత్తయ్య గారు అని అంటూ శివదేవయ్య నమస్కారం చేస్తూ, మరి ఈ పాపిష్టి లోకంలో మీ కూతురు బతకలేక కొంతమంది పాపాత్ముల చేతిలో బలైపోయింది, ఎప్పుడో తను చనిపోయింది అని శివదేవయ్య అనగానే, అమ్మా ప్రభావతి అని గుండెలు పట్టుకొని భానుమతమ్మ కుంగిపోతూ గుండెలు పగిలేలా ఏడుస్తూ కిందికి పడిపోతుంది. అమ్మమ్మ గారు అంటూ పున్నమి పక్కన చేరి ఓదారుస్తూ ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చుట్టూ చేరి ఓదారుస్తూ ఉంటారు. అమ్మమ్మ గారు, ఈ విషయం నాకు ముందే తెలుసు, కాకపోతే మీ కూతురు చనిపోయింది అన్న విషయం మీకు తెలిస్తే మీరు ఇలాగే గుండె పగిలేలా ఏడుస్తారు అని చెప్పి నేను ఇన్ని రోజులు దాచిపెట్టానమ్మమ్మ గారు అని పున్నమి అంటుంది. అయ్యో భగవంతుడా, నా కూతురు అల్లుడు వస్తారని, నా మనవరాల్ని తీసుకొస్తారని, నేను అందరినీ చూస్తానని కోటి ఆశలతో ఎదురు చూస్తున్నానే. అయ్యో భగవంతుడా, నాకెంత అన్యాయం చేశావు దేవుడా, నా కూతుర్ని తీసుకుని వెళ్ళిపోయావా అని లబోదిపోమంటూ భానుమతమ్మ ఏడుస్తూనే ఉంటుంది. నానమ్మ, మీరు బాధపడకండి, ఆ భగవంతుడు అత్తయ్యను తీసుకుని వెళ్ళినా సరే మామయ్యని ఇన్ని రోజులకి మనకి అప్పగించాడు, అందుకు మనం ఆనందించాలి అని పృథ్వీ అనగానే, అంతకు మించి మనం చేసేదేముందిరా అని ఏడుస్తూ భానుమతమ్మ పైకి లేచి, అల్లుడు గారు, నా మనవరాలెక్కడా చెప్పండి అని ఎమోషనల్ గా అడుగుతూ ఉంటుంది. అమ్మా, అయిపోయిందమ్మా, అంతా అయిపోయింది. ఆ శివదేవయ్యకి అన్ని నిజాలు తెలిసిపోయాయి. ఇక ఆ పున్నమి ఈ ఇంటి వారసురాలు అన్న విషయాన్ని చెప్పేస్తాడు అని శృతి టెన్షన్ గా వాళ్ళమ్మతో అంటూ ఉంటే, అవునే, ఆ అగ్నిదేవ్ కూడా నిజాలు తెలియకుండా ఆపలేకపోయాడు, అంతా మన కర్మే అని కళావతి కూడా విసుగ్గా అంటుంది. మీ మనవరాలు ఎక్కడో లేదత్తయ్యా, ఇదిగోండి తనే మీ మనవరాలు అని శివదేవయ్య పున్నమిని చూపిస్తాడు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా ఆనందపడతాడు. భానుమతమ్మ పున్నమి వైపే ఆనందంగా చూస్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారు మామయ్య, ఈ పున్నమి మీ కన్న కూతురా అని పృథ్వీ షాక్ గా అడిగేసరికి, అవును పృథ్వీ, నా కన్న కూతురు ఈ పున్నమియే. చిన్నప్పుడే తల్లిదండ్రులకు దూరమైపోయి గూడెంలో పెరగడం వల్ల పున్నమి అన్న పేరుతో పెరిగింది, కానీ నిజానికి తన పేరు పున్నమి కాదు, జాబిల్లి అని శివదేవయ్య అనగానే పృథ్వీ చాలా సంతోషపడుతూ, జాబిల్లి అని అనుకుంటూ పున్నమి వైపు ఏలు చూపిస్తాడు పృథ్వీ. అవును పృథ్వీ, చిన్నప్పుడు నువ్వు ఆడిపాడిన ఆ జాబిల్లియే ఈ పున్నమి అని శివదేవయ్య అనేసరికి పృథ్వీ చాలా సంతోషపడతాడు. నేను జాబిల్లినేంటి, మీ కూతుర్నేంటి అని పున్నమి షాక్తో అడిగేసరికి, అవునమ్మా, ఆ దుర్మార్గుడు మీ అమ్మను చంపి నిన్ను నాకు దూరం చేయడంతో అనాథలాగా నువ్వు ఆ గూడెంలో పెరగాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్నో అవమానాలు పడాల్సొచ్చింది. కులం లేదు, గోత్రం లేదు అని అందరూ అంటూ ఉంటే ఆ మాటలన్నీ భరించాల్సి వచ్చింది. ఇప్పుడు చెప్పమ్మా, ఇప్పుడు గర్వంగా చెప్పమ్మా, నువ్వు అనాథవి కాదు, శ్రీ శ్రీ రాజబహదూర్ శివదేవయ్య గారి ఘారాల పట్టిని అని గర్వంగా అందరికీ చెప్పుకో అమ్మా అని శివదేవయ్య అంటాడు. ఈ మాటలు విన్న వెంటనే పున్నమి ఏడుస్తూ శివదేవయ్యని గట్టిగా కౌగిలించుకుంటుంది. నాన్న నాన్న అని ప్రేమగా పిలుస్తూ ఉంటుంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని నేను నాన్న అని పిలిచాను, కానీ ఆ నిజం ఈ రోజు నిజం అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్ని రోజులు మిమ్మల్ని నాన్న అని పిలుస్తూ పక్కనే ఉన్నా కూడా మీరే నా కన్న తండ్రి అని నేను గుర్తించలేకపోయాను. నా తండ్రిని గుర్తించలేని దురదృష్టవంతురాలినయ్యాను. కానీ ఇన్నాళ్లకైనా ఆ దేవుడి దయ వల్ల నా తండ్రి ఎవరో తెలుసుకునే అదృష్టం కలిగింది అని పున్నమి ఆనందంగా శివదేవయ్యతో మాట్లాడుతూ ఉంటే భానుమతమ్మ పున్నమిని దగ్గరికి తీసుకుని అమ్మా పున్నమి అని అంటూ కౌగిలించుకుంటుంది. ఇది కళ ఏంటి, అసలు ఇది కళ కాకపోతే ఎంతో బాగుంటుంది అమ్మమ్మ గారు, ఇంతకు మించి నా జీవితంలో ఇంకేమీ వద్దు అని పున్నమి అంటూ ఉంటే, అయ్యో నా బంగారు తల్లి, ఇది కళేంటమ్మా, ఇది నిజమే, నువ్వు నా మనవరాలివే, తను మా అల్లుడు గారే, ఈ క్షణం నుంచి నువ్వు పరాయిదానివి కాదమ్మా, జమీందారింటికి వారసురాలివి అని భానుమతమ్మ అంటూ ఉండగానే అగ్నిదేవ్ కార్కి బ్రేకులేసేసి మరి నో ఇలా జరగడానికి వీల్లేదు అని టెన్షన్ పడుతూ ఉంటాడు. పున్నమి ఎప్పటికీ కూడా ఆ ఇంటి వారసురాలని తెలియకూడదు, నో అని అగ్నిదేవ్ అరుస్తూ ఉంటే, నాన్న మనం ఇంకా ఆ ఇంటి లోపలికే వెళ్ళలేదు, పెద్దనాన్న ఇంకా వాళ్ళకి నిజాన్ని కూడా చెప్పలేదు, నువ్వు మాత్రం ఊహల్లోకి వెళ్లిపోయావా అని మయూక అనగానే, ఛా ఇది నా ఊహ, త్వరగా వెళ్దాం పదా మయూక అని అగ్నిదేవ్ మళ్లీ వెహికల్ ని స్టార్ట్ చేస్తాడు.
ఇక నెక్స్ట్ సీన్ లో భానుమతమ్మ శివదేవయ్యని నిలదీస్తూ ఉంటుంది. మాట్లాడవేంటి, నిన్ను నా ఇంటికి రావద్దన్నాను కదా, నీ ముఖం నాకు చూపించొద్దన్నాను కదా, అయినా కాని సరే మళ్ళీ నా ఇంటికి ఎందుకొచ్చావు అని గట్టిగా అడుగుతూ ఉంటే నిజం చెప్పడానికొచ్చాను అని శివదేవయ్య అనగానే నిజమా, ఏంటా నిజం అని కోపంగా శృతి అడుగుతుంది. ఇన్నాళ్ళు పున్నమిని నీ కులమేంటి నీ గోత్రమేంటి అని అవమానించారు కదా అని శివదేవయ్య అనగానే ఉన్నమాట అంటే అవమానించడం ఎలా అవుతుంది, అన్న మాటలన్నీ నిజం కాదా అని భానుమతమ్మ కోపంగా అనేసరికి కాదు, ఎప్పటికీ కాదు, అన్న మాటలు ఎప్పటికీ నిజం కాదు, పున్నమి ఎప్పటికీ అనాథ కాదు, అసలు పున్నమి ఎవరో కాదు తను అని చెప్పబోతూ ఉండగానే శివదేవయ్యకి ఫోన్ వస్తుంది. ఈ దుర్మార్గుడు ఇప్పుడెందుకు ఫోన్ చేశాడు అని అనుకుంటూ శివదేవయ్య పక్కకి వచ్చి ఫోన్ ఎత్తి చెప్పు అని అంటాడు. ఏంటన్నయ్యా, పున్నమి నీ కూతురే అని తెలిసేసరికి ఆనందంతో సంబరపడిపోతున్నట్టున్నావు, పైగా ఆ భానుమతి గారు మీ అత్తగారు అని తెలిసేసరికి అటు మీ అత్తింటి వారిని ఇటు నీ కన్న కూతుర్ని కలుసుకోవడానికి పరిగెత్తుకుంటూ వచ్చావన్నమాట అని అగ్నిదేవ్ అనగానే ఒరే అగ్నిదేవ్, విసిగించకుండా విషయమేంటో చెప్పరా అని శివదేవయ్య అనగానే ఆ విషయం చెప్దామనే ఫోన్ చేశానన్నయ్యా, నీ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆ పున్నమి నీ కూతురని కాని నువ్వు ఆ భానుమతి గారి అల్లుడివని కాని చెప్పకూడదు. చెప్పావో అని అగ్నిదేవ్ అంటూ ఉంటే చెప్తానురా, అన్నీ చెప్తాను, ఏం చేస్తావు నువ్వు, 25 ఏళ్లుగా నేను ఏ క్షణం కోసమైతే ఎదురు చూస్తున్నానో ఆ క్షణం నాకు ఎదురుగా వచ్చింది, నా నిరీక్షణ ఇన్నాళ్లకు ఫలించింది, ఇంకా నేను చెప్పకపోతే నాకు ఏ అర్థమూ ఉండదు అని శివదేవయ్య అనేసరికి అవునా, అలాగా, అయితే పున్నమికి నిజం చెప్పే అని అగ్నిదేవ్ అనగానే ఆ విషయం చెప్పడానికే వచ్చాను అని శివదేవయ్య అంటాడు. చెప్పబోయే ముందు నీ ఫోన్కి ఒక వీడియో వస్తుంది, ఆ వీడియో చూసిన తర్వాత చెప్పు అని చెప్పగానే వీడియోనా అని శివదేవయ్య షాక్ అవుతాడు. అగ్నిదేవ్ అంతలో వీడియో పంపించగానే శివదేవయ్య వీడియోని చూసి షాక్ అయిపోయి ఏంట్రా అని అడుగుతాడు. ఏంటన్నయ్యా, కూతురు చేసిన మర్డర్ చూసేసరికి భయమేస్తుందా ఏంటి అని అగ్నిదేవ్ అడుగుతూ ఉండగానే సీరియల్ అయిపోతుంది. నా సీరియల్ గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, గివ్ 1 like. Thank you so much friends. Bye bye.